సో పాలిటిక్స్ అంటే సినిమా హీరో వచ్చేస్తే ఏదో ఓట్లు వేసేస్తారంటే ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతులు. మీడియా కానీ ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఎవరు ఏంటి అనేది వాళ్ళకి నిమిషాల్లో తెలిసిపోతుంది. కాబట్టి ఈయన మాట్లాడే మాటలతో అడ్డుపడటం కాదు. ఇప్పటికే ఆయన ఎప్పుడో వారానికి ఒకసారి వస్తున్నాడు. ఈసారి ఓడిస్తే అసలు ఈ చుట్టుపక్కల కూడా రాడు. ఎందుకంటే కనీసం ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఓటు ఉందా, ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఇల్లుందా, ఈ రాష్ట్రంలో వాళ్ళకి అడ్రస్ ఉందా అని నేను అడుగుతున్నాను. ఎవరైతే చంద్రబాబు నాయుడుకి ఒక అడ్రస్ ఇచ్చారో లింగమనేని గారు, అంటే ఒక అక్రమ కట్టడంలో ఈయనకు కూడా ఒక ల్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఉండాలి, ఇది మా యొక్క ఆశ, దీనికి కట్టుబడి ఉంటే మీకు కూడా ఆఫీస్కి రెంట్కి ఇస్తామన్నట్టు ఇచ్చారు. అంటే ఇక్కడ పార్టీ మూసేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏ బాధ్యత బంది పెట్టుకోకుండా ఉన్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రం మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ లేదని. ముఖ్యంగా బీసీల మీద అస్సలు ప్రేమ లేదు వీళ్ళకి. ఎందుకంటే బీసీ తోకలు కత్తరిస్తామన్న చంద్రబాబు నాయుడు వెనక తోకలాగా తిరిగే పీకేకి ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. నీ స్టేజ్ మీద ఒకవైపు నీ అన్న, ఇంకోవైపు మనోహర్ గారు తప్ప ఎవరైనా బీసీ ఉన్నారా? మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు 1,35,000 ఉద్యోగాలు, అంటే పర్మనెంట్ ఉద్యోగాలు సచివాలయాలు ఇస్తే దాంట్లో 60,000కి పైగా బీసీలకు ఇచ్చాం మేము. ఇది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా అని నేను అడుగుతున్నాను. ఈరోజు బీసీలకి ప్రతిదీ కూడా ఎస్సీ ఎస్టీతో సమానంగా వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తుంటే బీసీలకు ఏం చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడటం అనేది అవగాహన రాహిత్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈయన వారాహి గంగలో దూకుతారో సముద్రంలో దూకుతారో వాళ్ళ ఇష్టం, ఎవరు పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇక మీదట ఊరికే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మంత్రుల్ని పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలే దేహశుద్ధి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియదు. అధికారంలో లేని కులాలను అధికారం లేని చేస్తాను.